జిమ్కి వెళ్ళే ముందు ఒక 2 కంపల్సరీ నేను పాటిస్తాను, అదేందో మీకు చూపిస్తా. కొన్ని మిస్టేక్స్ చాలామంది నేను చూసిన జిమ్ వాళ్ళు ఎట్లా చేస్తారో అది కూడా చూపిస్తా. ఇదే నా ప్రీ వర్కౌట్ డ్రింక్ అనమాట. ఇది లేని జిమ్కి వెళ్ళిన ఇది తాగితే ఎల్బో కింద ఉన్నది. సో ఇట్స్ ఎ మిస్టేక్, అట్లా చేయకండి. అట్లా చేస్తే డోంట్ గో ఫర్ ఓవర్ వెయిట్స్ ఎక్కువ వేసి చేస్తే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశ్వ అడ్డా. ఆల్రెడీ మీరు తమిళ చూసేసారు కదా. ఇవాళ నా మార్నింగ్ జిమ్ రొటీన్ చూపించబోతున్నాం మీకు. అదేంది జిమ్ రొటీన్ అన్నాడు, ఇంకా ఇంట్లో ఉన్నాడు ఏందబ్బా అని అనుకుంటున్నారా? జిమ్కి వెళ్ళే ముందు ఒక 2 కంపల్సరీ నేను పాటిస్తాను, అదేందో మీకు చూపిస్తా రండి. సో ఫస్ట్ నేను పొద్దున్న చేసే పని ఏంది అంటే ఒక 1 లీటర్ వాటర్ తాగడం అనమాట. ఫస్ట్ వాటర్ తాగేద్దాం. సో నేను వాటర్ ఎందుకు తాగుతా అంటే పొద్దునైన వాటర్ లోపల ఉన్న మన టాక్సిన్స్ అవన్నీ కూడా తీసేస్తుంది. విల్ గో టు వాష్రూమ్, కడుపు ఫ్రెష్ అయిపోతుంది, ఓకేనా. అండ్ అది కూడా బ్రష్ చేయకముందే వాటర్ తాగుతా. ఎందుకంటే మన నాలుక పైన అయితే సలైవా ఉంటుందో ఆ సలైవా మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అనమాట. అందుకే బ్రష్ చేయకుండానే 1 లీటర్ వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వస్తా. ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే, సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రాత్రి సోక్ చేస్తాం అనమాట. నేను ఒక 10 బాదం నానబెట్టుకుంటా అండ్ కిష్మిష్ ఒక 20 to 25 కిష్మిష్ అనమాట. అండ్ ఈ వాటర్ ఏం చల్లను, ఫస్ట్ ఈ వాటర్ తాగేస్తా. అండ్ జిమ్కి వెళ్ళమని చాలామంది అనుకోవచ్చు, సరే ఏం తినకుండా వెళ్తే మంచిది కదా జిమ్కి అనుకోవచ్చు. అది కరెక్టే, బట్ డ్రై ఫ్రూట్స్ కాబట్టి నేను జిమ్కి వెళ్ళడానికి ఇంకో ½ అవర్ టైం పడుతుంది కాబట్టి, అండ్ కాఫీ ఎంప్టీ స్టమక్ తాగొద్దు కాబట్టి నేను ఈ పొద్దునే తినేస్తా. ఇది తినగానే కాఫీ తాగేస్తాను అనమాట. ఇది ఉంది కదా బాదం, దీన్ని న్యాచురల్గా ఇట్లా పొట్టు తీసేసి ఇవి తినేసి నేను ఈ బ్లాక్ కాఫీ తాగుతా. అండ్ ఈ బ్లాక్ కాఫీలో ఏం లేదు, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ బ్లాక్ కాఫీ, 1 స్పూన్ హోమ్ మేడ్ గీ అండ్ హాట్ వాటర్. ఇదే నా ప్రీ వర్కౌట్ డ్రింక్ అనమాట. ఇది లేని జిమ్కి వెళ్ళిన ఇది తాగితే ఫుల్ ఎనర్జీ ఉంటుంది. న్యాచురల్ ప్రీ వర్కౌట్, ఇంకా వేరే ప్రీ వర్కౌట్స్ నేను తీసుకోను. సో ఈ 2 మాత్రం నేను కంపల్సరీ చేస్తా. ఇంకా నెక్స్ట్ మనము జిమ్లో కలుద్దాం పదండి. సో నా వార్మప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము మెయిన్ ఎక్సర్సైజ్ చేసేద్దాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కన్నా ముందు వార్మప్ స్ట్రెచ్చింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి చేయకుండా ఎక్సర్సైజ్ చేస్తూనే ఇంజురీస్ జరుగుతాయి. ఆ ఇంజురీస్ జరిగితే చాలా లాంగ్ గ్యాప్ వస్తుంది మనకి. సో ఆ ఇంజురీస్ జరగొద్దంటే ప్రాపర్ వార్మప్ చేసి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి, ఓకే. ఫ్రంట్, బ్యాక్ అండ్ ఓవరాల్గా డెల్ట్స్ పైన ఇవాళ వర్కౌట్ చేయబోతున్నా. డెల్ట్స్ అంటే మనకు కనిపిస్తుంది కదా ఇవి. సో దిస్ ఇస్ ద డెల్ట్. మనం టీషర్ట్ వేసుకుంటే ప్రాపర్గా టీషర్ట్ కూర్చుంటుంది దానిపైన అండ్ మనము విల్ లుక్ సో గుడ్. సో ఫస్ట్ వచ్చేసి సైడ్ లాటరల్స్ చేస్తాం అనమాట. ఫస్ట్ మీకు నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. అండ్ కొన్ని మిస్టేక్స్ చాలామంది నేను చూసిన జిమ్లో వాళ్ళు ఎట్లా చేస్తారో అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ విల్ స్టార్ట్ మినిమం 4 సెట్స్, ఓకే. 4 into 12 to 15 reps. చాలా ఎక్కువ వెయిట్ తీసుకునేది అస్సలు చేయొద్దు. ఎక్కువ వెయిట్ తీసుకుంటే జాయింట్స్ పైన పడతాయి. ఎంత లిఫ్ట్ మీరు చేయగలుగుతారో అంతే మోడరేట్గా వెయిట్ తీసుకోండి. అండ్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన ఎల్బో ఈ డంబుల్ కన్నా పైన ఉండాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే డంబుల్ని పైకి తీసుకెళ్తారు, ఇట్లా ఎల్బో కింద ఉన్నది. సో ఇట్స్ ఎ మిస్టేక్, అట్లా చేయకండి. అట్లా చేస్తే జాయింట్స్ పైన వెయిట్ పడుతుంది. సో ఈ సెకండ్ ఎక్సర్సైజ్ కూడా మన సైడ్ డెల్ట్స్ కోసమే.
అండ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టే ఈ ఎల్బో ఉంది కదా, ఎల్బోని మన రిస్ట్ క్రాస్ అవ్వద్దు. ఇట్ షుడ్ బి సేమ్, అంటే ఎల్బో ఇంకా మీ రిస్ట్ పొజిషన్ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా ఈక్వల్గా ఉండాలి. ఇట్ షుడ్ నాట్ గో అప్. సో ఇట్ షుడ్ బి లైక్ దిస్. కొంచెం కిందికి ఉన్న పర్లేదు కానీ పైకి వెళ్ళకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ మిడిల్, ఇట్లా స్ట్రైట్గా. ఎప్పుడైతే ఎత్తుతామో అప్పుడే మనకి సైడ్ డెల్ట్స్ పైన ప్రాపర్ వెయిట్ పడుతుంది. సో ఇప్పుడు థర్డ్ ఎక్సర్సైజ్ మనం ఫ్రంట్ డెల్ట్స్ కోసం చేస్తాము. సో దీంట్లో ఏంటి అంటే ఎల్బో వైడ్గా ఇట్లా బయటికి వెళ్ళకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి మ్యాక్సిమం లోపలికి ఉండేటట్టు ట్రై చేయండి. అండ్ తర్వాత వెన్ యూ పుష్ అప్ ఎల్బోతో లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ కిందికి రండి. ఈ వైడ్ వెళ్ళి చేస్తే అస్సలు కరెక్ట్ కాదు, మీకు ఫ్రంట్లో పడదు. ఇట్లుంటే ప్రాపర్ ఫ్రంట్లో పడుతుంది. అండ్ మరీ స్ట్రైట్గా తీసుకెళ్ళకండి చెయ్యి. ఓకేనా? సో 80% కమ్ డౌన్, ఇంకో 80% వెళ్ళేప్పుడు బ్రీద్ అవుట్. అండ్ ఆ మజిల్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇప్పుడు మనం బ్యాక్ డ్రిల్స్ గురించి చేద్దాము. బెండ్ ఓవర్స్. సో దీంట్లో కూడా డోంట్ గో ఫర్ ఓవర్ వెయిట్స్ ఎక్కువ వేసి చేస్తే, కరెక్ట్ చేస్తే డన్, కరెక్ట్ చేయకపోతే జాయింట్స్ పైన పడుతుంది. యూ విల్ గెట్ సో మెనీ ఇంజురీస్. అస్సలు చేయకండి. వేరే వాళ్ళు ఎక్కువ మీకన్నా బక్క ఉన్నాడు, బాగా ఎక్కువ వెయిట్స్ కొడుతున్నాడు, నేను తక్కువ వెయిట్స్ కొడుతున్నా అనే దాంట్లో పోయారనుకో మీరు జిందగీలో బాడీ పెంచలేరు. మనం ఫ్రంట్ డెల్ట్స్ కోసం చేస్తున్నాం, ఫ్రంట్ రైజర్స్ అనమాట. అండ్ ఈవెన్ ఇది మీరు నించొని కూడా చేసుకోవచ్చు. నేను నించొని మ్యాక్సిమం ఎందుకు చేయనంటే, నించొని చేస్తే కాళ్ళ మీద కాళ్ళతో సపోర్ట్ తీసుకొని మనం ఎక్కువ వెయిట్స్ లేపడానికి ట్రై చేస్తాం అనమాట. ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఓన్లీ అప్పర్ బాడీకి ఎంతైతే స్ట్రెంత్ ఉందో అంతే ఆ స్ట్రెంత్ మనకు తెలుస్తుంది. సో నౌ వీఆర్ డూయింగ్, మీరు నాలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. సో మనం చేసే షోల్డర్ ఈ డెల్ట్స్ వర్కౌట్స్లో ఫైనల్ టచ్. ఓకే, when you're lifting it, get it till here, shoulder height, తర్వాత కమ్ డౌన్. అండ్ సేమ్ ఎల్బో ఇంకా మీ డెల్ట్స్తో వెయిట్ లిఫ్ట్ చేయాలా. ఓకే, సో ఇదన్నమాట మన షోల్డర్ డెల్ట్స్ వర్కౌట్. చూస్తురుగా, అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, ఫుల్ వెయిట్స్ అవసరం లేదు. మనం ఎంత ఎత్తగలుగుతామో అంతే వెయిట్స్తోని ప్రాపర్ టెక్నిక్స్తో మనం చేస్తాం కదా, యూ విల్ గెట్ ఎ ప్రాపర్ బాడీ. కొంతమందికి బాడీ తొందరగా పెరుగుతుంది, కొంతమందికి టైం పడుతుంది. అస్సలు జల్బాజీ అవసరం లేదు. ఓకే, డూ ఇట్ ఇన్ అ కరెక్ట్ ఫామ్ అండ్ కరెక్ట్ మజిల్ ఫామ్ అవుతుంది. అండ్ డే బై డే యూ విల్ బీ ఇంప్రూవ్డ్. ఓకే, సో ఇది నా ఇవాళ డెల్ట్ వర్కౌట్ అనమాట. నేను చేసుకున్న డెల్ట్స్ వర్కౌట్ మీకు షేర్ చేస్తున్నా. గో టు యువర్ జిమ్, ట్రై చేయండి. ఎట్లా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు నేను ఇంకో 3 సెట్లు చేసుకుంటా. మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకోండి. బాయ్.